భరద్వాజ గారు, ఇప్పుడు ఒకటి హాట్ టాపిక్గా మారింది. ఏఆర్ రెహమాన్ గారు, సైరా బాను విడాకులు తీసుకున్నారు. మధ్యలో మోహిని, ఇది ఒకటి నడుస్తుంది. అది ఇప్పుడు రీసెంట్గానే విన్నాము. ఐశ్వర్య, ధనుష్ విడిపోయారు, తర్వాత జయం రవి విడిపోతున్నాం అని. అంత మునుపు బాలీవుడ్లో చూసుకున్నాం, హృతిక్ రోషన్ దగ్గర నుంచి అందరూ ప్రకటించేస్తున్నారు. ఏంటంటారు ఈ సెలబ్రిటీల విడాకులు? ఇప్పుడు ప్రప్రథమంగా మోహిని, రెహమాను, సైరా బాను. అంటే యాక్చువల్గా ఆవిడ అడ్వకేట్ ప్రపంచానికి తెలియజేశాడు. సైరా భాను గారి తరఫున నిలబడినటువంటి న్యాయవాది ఆయన ప్రపంచం దృష్టికి విషయాన్ని పట్టుకొచ్చాడు. నా క్లయింట్ సైరా భాను తన భర్త నుంచి విడాకులు కోరుకుంటోంది అనేది ఆయన చెప్పిన వెర్షన్. చెప్పి ఆవిడ వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది లేకుండా స్పందించవలసిందిగా కూడా కోరాడు ఆయన, ఆ వార్తని బయటకు డిస్క్లోజ్ చేస్తూ. ఎందుకు అనేది వాళ్ళ పర్సనల్ రీజన్స్ కాబట్టి దాని గురించి పట్టించుకోనక్కర్లేదు, దాన్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అవసరము ఉంది అని కూడా చెప్పాడు ఆయన. దీని మీద రెహమాన్ రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి 29 సంవత్సరాల వైవాహిక జీవితం వాళ్ళది. 30 ఏళ్ల సెలబ్రేషన్స్కి వెడుతున్నాం మేము అన్నాడు ఆయన. అంటే త్రిదశాబ్ది ఉత్సవాలకి వెడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం రావటం అనేది బాధాకరం, విచారకరం అన్నాడు ఆయన. నిజమే, ఎవరికైనా పెయిన్ఫుల్లే, కానీ ఇది జరిగిందని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెబుతూ తను కోరినట్టుగా తన ప్రైవసీకి ఇబ్బంది లేకుండానే జరగాలి అని కోరుకుంటున్నానని ఈయన కూడా చెప్పాడు. రెస్పాండ్ అయ్యాడు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడారు దీని గురించి. మాట్లాడుతూ వాళ్ళు కూడా అంటే మా తల్లిదండ్రుల నిర్ణయాలను మేము గౌరవిస్తున్నాము అని చెబుతూ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ ప్రైవసీ గురించి మాట్లాడారు. మాట్లాడి ఇది డిస్కషన్కి రాకుండా ఉంటే మంచిది ప్రపంచంలో అని కోరుకున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు. రెహమాన్ గారు ఆయన తండ్రి గారి వారసత్వంలో మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చాడు. ఆయన ఆర్కెస్ట్రా కండక్టర్ శేఖర్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఆయన్ని. తర్వాత వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. అప్పుడు దిలీప్ ఇతని పేరు. ఓకే, రెహమాన్ పేరు. హిందూ నుంచి ముస్లింకి కన్వర్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వివాహం జరిగింది. 29 ఏళ్ల నుంచి వాళ్ళు సఖ్యంగా ఉన్నారు, 3 పిల్లలు. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఓకే, తను కూడా ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తూ నేను మా తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవిస్తున్నాను, అలాగే ప్రపంచం కూడా గౌరవిస్తుందని ఆశిస్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్లోకి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే మంచిది అన్న టోన్లో చెప్పాడు అతను. అయినప్పటికీ రంధ్రాన్వేషణలు జరిగిపోతున్నాయి. ఎవరు ఏమిటి, ఎవరి నుంచి ఒక హీరోయిన్ ఉంది అనేది ఒక ప్రచారం ఒకవైపు నుంచి జరుగుతుంటే ఆయన టీం మెంబర్ గురించి కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అంటే ఆయన టీంలో ఉన్నటువంటి మోహిని అనేటువంటి ఒక ఆర్టిస్ట్ వలన ఇది జరుగుతోంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఇలా రకరకాల వెర్షన్స్ ఉన్నాయి, 2-3 వెర్షన్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో వాస్తవాలు ఏమిటి అనేది అధికారిక సమాచారం అయితే లేదు, అన్నీ స్పెక్యులేషన్స్ అయి. విడాకులు తీసుకున్నారు అనేది ఒకటే వాస్తవం, అది అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. జనరల్గా పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు ఆ తంతు నిర్వహిస్తారంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు అనే విషయం ప్రపంచానికి తెలియాలి కాబట్టి చెప్తారు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ విడిపోతున్నారనే విషయం చెప్తున్నాను అన్నాడు ఆయన, లాయర్ గారు. వీళ్ళు ఫర్దర్గా కొనసాగించాలని అనుకోలేదు రెహమాన్ కూడా. ఆవిడ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అనే చెప్పాడు ఆయన. గౌరవిస్తున్నాను అన్నాడు. ఇంకా ఇతర వివరాలు వాళ్ళు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయలే. అదే గౌరవప్రదంగానే విడిపోయి ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే విడిపోవటం అనేది నెగిటివ్ సెన్స్లో చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితిలో కలిసి ఉండాలి అని కోరుకోవడం కూడా తప్పే. అదే వాళ్ళు రియలైజ్ అయింది. అంటే ఇంకా కలిసి ఉండటం కష్టం, అది ఎవరి వైపు నుంచి అయినా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా కుదరదు అనే పరిస్థితి వచ్చిన తర్వాత విడిపోవాలనే నిర్ణయం వచ్చింది, విడిపోయారు అంతే. విడిపోవటం నెగిటివ్గానే అనుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ పాజిటివ్గానే చూడాలనే విషయాన్ని వాళ్ళ పిల్లలు కూడా చెప్తున్నారు. అందుకనే కోరారు వాళ్ళు దీని మీద ఎక్కువ చర్చలు వద్దు అని.
ఈ చర్చలు వద్దు అని ఆవిడ అప్పీల్ చేశారు, ఆయన అప్పీల్ చేశాడు, పిల్లలు అప్పీల్ చేశారు. కానీ ప్రపంచం ఊరుకోదు, ప్రపంచం ఊరుకోలేదు కూడా. ఊరుకోకుండా రకరకాల ప్రయత్నాలు, రకరకాల అంటే ఇన్వెస్టిగేషన్స్ నడిచిపోతున్నాయి. పైగా రెహమాన్ ఆస్కార్ విజేత, ఆయనకున్నటువంటి క్రేజు, ఇమేజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరి లెవెల్లో వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు. వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని. ఎవరున్నా లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య కలిసి ఉండే వాతావరణం లోపించింది, విడిపోయారు అంతే.